ప్లాట్ చూసుకున్నట్లయితే సుందర్‌సికి ఒక సిస్టర్ ఉంటారు. ఎవరో కాదు తమన్నా. ఆమె ఒక 10-12 ఇయర్స్ క్రితమే ఫ్యామిలీ నుంచి విడిపోయి లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు. అలాగా కొన్ని ఇయర్స్ గడిచిపోయిన తర్వాత సుందర్‌సికి తెలుస్తుంది వాళ్ళ సిస్టర్ అండ్ హస్బెండ్ చనిపోయారు అని. సో ఎలా అయినా పిల్లల్ని వీళ్ళ కస్టడీలోకి తీసుకోవాలి కదా, మరి ఎవరో ఒకరు చూసుకోవాలి. సో వాళ్ళని తీసుకురావడానికని చెప్పి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది అంటే సూసైడ్ కాదు అని. సో తర్వాత ఏమైంది అన్నది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే స్టార్టింగే చాలా క్రింజ్ కామెడీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవైపు ఏంటంటే హారర్ మూవీ కాబట్టి దానికి కావాల్సిన బేస్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ అవుతుంది. బాక్ అన్నది ఒక కోల్కతా సైడ్లోని ఒక పూజారి డాటర్కి వచ్చే ఒక దెయ్యం అనమాట. సో అదే బాక్ నేమ్. సో అక్కడి నుంచి స్టోరీ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చింది ఇదంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్